Hello guys, welcome to Telugu Tech 2.0 Live Like a Technology. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో రియల్మీ 6iకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. ఇక్కడ చూస్తున్నట్లు మీరు స్టిక్కర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది 6GB అండ్ 64GBకి సంబంధించిన వేరియంట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. ప్రైస్ చూసుకున్నట్లయితే 13,999 రూపీస్గా ఉండడం జరిగింది, అరౌండ్ 14,000 రూపీస్. ఇక బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఏదైతే యూజర్స్ గైడ్ ఉంటుందో అది ఉండడం జరిగింది. ముందుగా ఫస్ట్ మనకి ఇది కేస్ వస్తుంది, చూసారా? కేస్ కవర్ ప్లస్ యూజర్ గైడ్. ఇక్కడ చూసినట్లయితే మీరు కేసు ఇచ్చారు. కేసు కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనము ప్రీ అప్లైడ్గా ఏదైతే గార్డ్ వస్తుందో అలాగే కేసు కూడా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. సో మొబైల్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే వోక్ ఛార్జింగ్ రియల్మీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉందో వోక్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావడం జరిగింది. సో ఇది USB to Type-Cకి సంబంధించినటువంటి కేబుల్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో అది కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక అఫీషియల్ ఇక ఫైనల్గా ఫోన్ చూసుకున్నట్లయితే మనకు ఒక కవర్లో రావడం జరుగుతుంది ఫోన్. ఇంకా దీని స్పెక్స్ ఏదైతే ఉన్నాయో 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి వెనకాల 4 కెమెరాలు ఉండడం జరుగుతుంది. 48 అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రోకి సంబంధించినటువంటి సెన్సార్ ఉండడం జరుగుతుంది. 16 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా ఉండడం జరుగుతుంది. సో మన బ్యాక్ చూసుకున్నట్లయితే ఇది బ్లాక్ కలర్ అనమాట. సో మనకు ఇలా కనిపిస్తుంది. ఇక రియల్మీ ఏదైతే బూట్ అవుతుందో బూట్కు సంబంధించినటువంటి టెక్నాలజీ బూట్ అవ్వడం జరుగుతుంది. రియల్మీ ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది. డిస్ప్లే మీద ఏదైతే మనం ఆన్ చేసామో Type-Cకి సంబంధించినటువంటి కేబుల్తో రావడం జరుగుతుంది. ఇక సెటప్ చేసుకోవాలి ఫస్ట్ మొబైల్ కాబట్టి మనకు సెలెక్ట్ లాంగ్వేజ్, ఆఫ్టర్ దట్ ఫైనల్ స్క్రీన్ అనమాట. ఇది మనకు సెటప్ అన్ని లాంగ్వేజ్ అని సెట్ చేసిన తర్వాత ఇక దీంట్లో మనకి ఏదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు స్టోరేజ్, ఓఎస్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే అబౌట్ డివైస్లోకి వెళ్ళినట్లయితే అబౌట్ డివైస్లోకి వెళ్ళినైతే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది 51.8 GB మనకు స్టోరేజ్ అవైలబుల్ ఉంది. 6GBకి సంబంధించినటువంటి వేరియంట్. ఇక ఇది మొత్తం మనకు బాక్స్లో వచ్చినటువంటి వేరియంట్.